హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్. ఈరోజు మనం రవ్వతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూద్దాము. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే గులాబ్ జామ్ లాంటి టేస్టీతో కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం రవ్వ పాలు ఉన్నట్టయితే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 500 గ్రామ్స్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ చేసేసి ఒక హాఫ్ వరకు అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇలాచీ పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిని చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ వరకు గ్లాసెస్, ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసేసి షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఇది మనకి షుగర్ కరిగి కొద్దిగా జిగురుగా ఉన్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ మనం ఉడికించి పెట్టినది దాన్ని కొద్దిగా చల్లగా అయిన తర్వాత బాగా ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇది స్మూత్గా ఈ విధంగా అయిన తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకొని కావాల్సిన షేప్లో మనం ఈ విధంగా రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పైన నిదానంగా ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా నిదానంగా లోపలి వరకు కూడా ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని తీసేసి 2 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా ఉంటుంది కదా, అదంతా పోయే వరకు మనం పక్కన పెట్టేసి ఇందులోకి అన్నీ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి 1 గంట సేపు మనం వదిలేసినట్టయితే మనకి షుగర్ సిరప్తో జ్యూసీగా మంచి రవ్వ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అండ్ అలాగే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.